శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ విరాట రాజుపై దండెత్తి ఆ గోధనాన్నంతా కూడా అపహరించాలన్నటువంటి కౌరవుల యొక్క పన్నాగము వీగిపోయింది. దానికి అర్జునుడు అడ్డుగోడగా నిలబడ్డాడు. బృహన్నలయ వేషంలో ఉండేటువంటి అర్జునుడు తన స్వస్వరూపాన్ని ప్రకటింపచేసుకుని ఉత్తర కుమారుణ్ణి సారథిగా చేసుకుని ఆ కౌరవులందరి మీద కూడా బ్రహ్మాండమైనటువంటి యుద్ధాన్ని చేశాడు. అతని యొక్క పరాక్రమం ముందర ఆగలేకపోయారు కౌరవులు. ఒక్కొక్కరుగా వచ్చారు, ఒక్కొక్కరుగా వెనుదిరిగారు. అలాగా ఆఖరి దుర్యోధనుడు కూడా వచ్చి ఆ అర్జునుడి యొక్క పరాక్రమానికి వెనుతిరిగిపోతుంటే అర్జునుడే అన్నాడు, ఏమయ్యా నీకు దుర్యోధనుడని పేరు ఎలా పెట్టారయ్యా? నువ్వు యుద్ధం నుంచి పారిపోతున్నావు. యుద్ధంలో సులభంగా జయించడానికి శక్యం కానిటువంటి వాడువని, మహాపరాక్రమవంతుడవని దుర్యోధన నీకు పేరు పెట్టారు, దుర్యోధనుడని. అటువంటి నువ్వే అలాగా పారిపోతే కనుక ఇక నీ ముందరుండేటువంటి వాళ్ళు కానీ నీ వెనకాలండేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా నిన్ను అనుసరించగలరా అని ఈ విధంగా పారిపోవడం అనేటువంటిది నీకు ఉచితమైనది కాదు అని అర్జునుడు దుర్యోధనుడితో చెప్పాడు. అయినప్పటికీ ఆ దుర్యోధనుడు అక్కడి నుంచి తన ప్రియమైనటువంటి ప్రాణాలను కాపాడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా కౌరవులందరూ కూడా ఓడిపోయి వెనుదిరిగారు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఆహూయమానశ్చ సతేన సంఖ్యే మహాత్మనా వై ధృతరాష్ట్రపుత్రః నివర్తితస్తస్య గిరాంకుశేన మహాగజో మత్త ఇవాంకుశేన. ఓ జనమేజయ మహారాజా, ఆ మహాత్ముడైనటువంటి అర్జునుడు ఆ దుర్యోధనుడిని రావయ్యా యుద్ధం చెయ్యి అని యుద్ధానికి ఆహ్వానిస్తుంటే ఆ దుర్యోధనుడు అంకుశం పోటు తిన్నటువంటి మత్తగజంలాగా ఈ అర్జునుడి యొక్క మాటలనేటువంటి అంకుశంతో పీడింపబడి ఆ రణభూమి నుంచి పారిపోతున్నాడయ్యా. సోమృష్యమాణో వచసాభిమృష్టః మహారథే నాతిరథస్తరస్వి పర్యావవర్తాధరథేన వీరః భోగీ యథా పాదతలాభిమృష్టః. మహారథుడు అర్జునుడు తన యొక్క మాటలతో ఆ దుర్యోధనుణ్ణి బాగా గాయపరిచాడు. అది మానధనుడు సుయోధనుడు, అందువలన అది సహించలేకపోయాడు పాపం. కానీ ఏం చేయగలడు? కాలి కింద పడినటువంటి, కాలితో తొక్కబడినటువంటి త్రాచు ఎలా అయితే బుస్సును లేస్తుందో ప్రతీకారం కోసమని, అట్లాగా ప్రతీకారం కోసం తిరిగి వస్తున్నట్టుగా దుర్యోధనుడు ఏం చేశాడంటే
మళ్ళీ రథారూఢుడై సహించలేక వెళ్ళలేక ముందరకెళ్ళలేక మళ్ళీ రణభూమిలోకి తిరిగి వచ్చాడు. అంటే గాయపడినటువంటి పాము బుస్సున లేచి మళ్ళీ ఏ విధంగా అయితే తన యొక్క ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటుందో అలాగా ఇతని అర్జునుడి యొక్క మాటల్ని సహించలేకపోయాడు. ముందర వెనుదిరిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా మళ్ళీ కూడబలుకుని రణభూమిలోకి వచ్చేట. తం ప్రేక్ష కర్ణ పరివర్తమానం నివర్చ సంస్తభ్య చ విద్ధగాత్రం దుర్యోధనస్యోత్తరతోభ్యగచ్చత్ పార్థన్రవీరో యుధి హేమమాలి. ఆ యుద్ధ భూమిలోకి మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి దుర్యోధనుడిని చూశాడు ఆ కర్ణుడు. వెంటనే అతన్ని నివారించి గాయపడినటువంటి తన శరీరాన్ని జాగ్రత్తగా సవరించుకుంటూ ఆ దుర్యోధనుడికి ఉత్తరంగా బయలుదేరి మళ్ళీ పార్థుడితోటి నువ్వు వెళ్ళకయ్యా నేనే పెడతానండి. ఆయన లేచి మళ్ళీ తన్ని తాను సంభాళించుకున్నటువంటి వాడే కర్ణుడు ఉత్తరంగా బయలుదేరి ఆ అర్జునుడితో తలపడ్డట. భీష్మస్తతః శాంతనవో వివృత్య హిరణ్యకక్షస్త్వరయాభిషంగీ దుర్యోధనం పశ్చిమతో అభ్యరక్షత్ పార్థాన్ మహాబాహురధిద్యధన్వా. ఇదంతా చూస్తున్నాడు భీష్మాచార్యుడు. వెంటనే తన యొక్క బంగారు భుజత్రాణాలు కలిగినటువంటి వాడు ఆయన. అందువలన ఆయన వేగంగా మళ్ళీ రథాన్ని మరల్చి అక్కడికి వచ్చాడు. వచ్చి వెంటనే ఆ విల్లు నెక్కిపెట్టి ఆ దుర్యోధనుడిని రక్షించాలి. ఎందుకంటే రాజు, ఆ రాజుని రక్షించవలసినటువంటి ధర్మము తనకున్నది. అందువలన వెంటనే ఆ దుర్యోధనుడిని రక్షించడం కోసమని పశ్చిమం నుంచి ఆయన వస్తున్నట్ట. ద్రోణకృపశ్చైవ వివింశితశ్చ దుస్సాసనశ్చైవ వివృత్య శీఘ్రం సర్వే పురస్తాద్వితతోరుచాపాః దుర్యోధనార్థం త్వరితాభ్యుపేయు. వెంటనే ఎప్పుడైతే మరి కర్ణుడు లేచాడు, మళ్ళీ భీష్మాచార్యుడు లేచాడు. లేచేటప్పటికి వెంటనే ద్రోణాచార్యుడు, కృపుడు, వివింశతి, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా శీఘ్రంగా వచ్చారు. వీళ్ళందరూ కూడా తమ తమ ధనుస్సులన్నీ మళ్ళీ ధరించి దుర్యోధనుడి కోసం మళ్ళీ అతని ముందర భాగం అందుకి వచ్చి అతన్ని రక్షించడానికి అలా నిలబడ్డట. సతాన్యనీకాని నివర్తమానాని ఆలోక్య పూర్ణౌఘ నిభాని పార్థః హంసో యథా మేఘమివాపతంతం ధనంజయ ప్రత్యతపత్తరస్వీ. సూర్యుడు తనకి అభిముఖంగా వచ్చేటువంటి మేఘ సమూహాన్ని తప్పింపచేసేస్తాడు. ఎందుకంటే మహా తేజోవంతుడైనటువంటి వాడు సూర్యుడు. అందువలన ఆయనకి అభిముఖంగా ఏదైనా మేఘ సమూహం వచ్చి ఆయన్ని కప్పేద్దాం అనుకుంటే కనుక ఆయన ఏమీ సహించలేడు. అందువలన తన యొక్క వేడిమితో, తన యొక్క ప్రకాశంతో, తన యొక్క ప్రచండమైనటువంటి పరాక్రమంతో, తేజస్సుతోటి ఆ మేఘ సమూహాన్ని అంతటినీ కూడా తప్పింపచేసేస్తాడు. ఆ విధంగానే ఈ ధనంజయుడు కూడా నీటి ప్రవాహంలా మీదకొస్తున్నటువంటి ఆ సైన్య సమూహాల్ని సూర్యుడు ఏ విధంగా అయితే మేఘ సమూహాన్ని తప్పింపచేసేస్తాడో అట్లాగే తప్పింపచేయడం ప్రారంభించాడు. తే సర్వతః సంపరివార్య పార్థం అస్త్రాణి దివ్యాని సమాదదానాః వవర్షురభ్యేత్య శరైః సమంతాత్ మేఘా యథా భూధరమంబువర్షైః. వాళ్ళందరూ కూడా దివ్యాస్త్రాలు ధరించినటువంటి మహాయోధానుయోధులైనటువంటి భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామ వీళ్ళందరూ కూడా ఇలాగ వచ్చేస్తుంటే ఇంతమంది కూడా అన్ని వైపుల నుంచి పార్థుణ్ణి చుట్టుపెట్టారు. ఉన్నవాడు అర్జునుడు అక్కడ ఒకడే. ఇక్కడ ఉన్నటువంటి యోధానుయోధులైనటువంటి మహా విలుకాండ్రైనటువంటి వాళ్ళు, మహాపరాక్రమశాలురైనటువంటి వాళ్ళు అన్ని వైపుల నుంచి కూడా ముట్టడించారు.
మేఘాలు ఏ విధంగా అయితే తమ యొక్క వర్షధారలతోటి ఒక పర్వతాన్ని ఎట్లాగైతే వర్షిస్తాయో, తమ యొక్క వర్షధారలతో ఏ విధంగా అయితే ముంచెత్తేస్తూ ఉంటాయో, అలాగా అన్ని వైపుల నుంచి కూడా శరవర్షం కురిపించట ఆ అర్జునుని మీదకి. తతోస్త్రమస్త్రేణ నివార్యతేషాం గాంధీవ ధన్వా కురుపుంగవానాం సమ్మోహనం శత్రుసహోన్యదస్త్రం ప్రాదుశ్చకార ఇంద్రిరపారణీయం. ఇదంతా చూస్తున్నాడు, సహిస్తున్నాడు. ఆ శత్రువుల యొక్క వేగాన్ని సహించగలడు, నివారించగలడు, నిగ్రహించగలడు, అడ్డుకోగలడు. అన్ని రకాలుగా కూడా సమర్థుడైనటువంటి వాడు ఆ అర్జునుడు. అందువలన ఆ సహించగలిగినటువంటి ఇంద్రపుత్రుడైనటువంటి గాంధీవధారి అయినటువంటి అర్జునుడు తన యొక్క అస్త్రాలతో ఆ కౌరవ ముఖ్యులు వేసేటువంటి అందరి యొక్క అస్త్రాలని కూడా నివారిస్తున్నాడు. నివారించి ఏం చేశాడంటే, అన్ని వైపులా ఇలా మీదకి శరవర్షం కురిపిస్తున్నారే వీళ్ళని ఒక పని చేద్దామనుకుని సమ్మోహనం అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక గొప్పదైనటువంటి అస్త్రం, దానికి ఇంకా తిరుగులేదు, అటువంటి అస్త్రాన్ని ప్రయోగించట. దాని ప్రభావాన్ని ఎవరు కూడా ఎదుర్కొనలేరు. తతో దిశశ్చ అనుదిశో వివృత్య శరై సుధారై నిశితై సుపత్రై గాంధీవ ఘోషేణ మనాంసి తేషాం మహాబల ప్రవ్యథయాం చకార. అది ఎలా ఉన్నాయి, వాడి అంచులు చక్కటి పుంఖాలు కలిగినటువంటి బాణాలు అవి. అటువంటి వాడి బాణాలతోటి దిక్కులను దిగంతరాణాలను నింపేటువంటి ఆ మహాబలుడైనటువంటి అర్జునుడు తన యొక్క గాంధీవ ఘోషతో కౌరవ యోధుల యొక్క మనస్సులన్నీ కూడా కలిపివేశాడు ఒక్కసారిగా. తత పునఃపునర్భీమరవం ప్రగృహ్య దోర్భ్యాం మహాశంఖముదారఘోషం వ్యనాదయ సంప్రదిశో దిశఖం భువంచ పార్థో ద్విషతాం నిహంత. వెంటనే ఎప్పుడైతే ఈ అస్త్రాన్ని ప్రయోగించాడో, ఆ ప్రయోగించిన తర్వాత అర్జునుడికి మంచి విశ్వాసం కలిగింది. దాంతో ఒక్కసారి గాంధీవం యొక్క ఘోష చేశాడు. అంతేకాకుండా తన హస్తాలతోటి భయంకరంగా ఉదాత్తంగా కల్పించేటువంటి శంఖాన్ని తీసుకుని ఆ దిక్కులు విదిక్కులు భూమి ఆకాశాలు మారుమోగే విధంగా శంఖనాదం కూడా చేశాట. తే శంఖనాదేన గురు ప్రవీరా సమ్మోహితా పార్థ సమీరితేన ఉసృజ్య చాపాని దురాసదాని సర్వే తదా శాంతిపరా బభూవు. ఆ అర్జునుడి యొక్క శంఖనాదంతో కురువీరులందరూ కూడా సమ్మోహితులయ్యారు. అంత క్రితమే అస్త్రాన్ని ప్రయోగించాడు, ఆ తర్వాత శంఖనాదము చేశాడు. దేనివల్ల సమ్మోహితులయ్యారో తెలియదు, కానీ అందరూ కూడా సమ్మోహితులయ్యారట. అప్పుడు అందరూ కూడా వాళ్ళ యొక్క తమ దుర్లభమైనటువంటి ధనుసులన్నీ విడిచిపెట్టి ప్రశాంతులయ్యారట. ఎందుకంటే వీళ్ళు కేవలము వాళ్ళని సంహరిద్దామనేటువంటి ఉద్దేశం అర్జునుడికి ఎంత మాత్రమూ లేదు. వాళ్ళని జయించాలి, తమ గోధనాన్ని, విరాటరాజు యొక్క గోధనాన్ని రక్షించాలి, తమ పరాక్రమం యొక్క రుచిని వాళ్ళకి చూపించాలి. ఇవే లక్ష్యాలు అతడివి. అందువలన ఆ సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. దానికి ఎందుకు యుద్ధంలో అంత చక్కగా అవకాశం వచ్చినప్పుడు సమ్మోహనం ఇంకా దివ్యాస్త్రం ఏదైనా వేసేసి వాళ్ళని తొదముట్టించచ్చు కదా అంటే, తిక్కన గారు మాట మాట్లాడతారు. తన తోడంబుట్టువుల ప్రతిజ్ఞలూహించియుండు యొండు సేయనొల్లక సపరివారంబుగా ధార్తరాష్ట్రల భంగపట్టందలంచి ఇంద్రదైవత్యంబును సత్య సంపాతంబును అరాతి సైన్య దైన్య సంపాదనంబును నగు సమ్మోహనాస్త్రంబును ప్రయోగించన. ఎందుకంటే అనేకములైనటువంటి ప్రతిజ్ఞలు చేశాడు భీమసేనుడు. అక్కడ తన సోదరులందరూ అనేకమైన ప్రతిజ్ఞలు చేశాడు, ఒక్కొక్కళ్ళు చంపేస్తూ ఉంటూ.
మరి వాళ్ళ అందరినీ అర్జునుడే చంపేస్తే వాళ్ళ ప్రతిజ్ఞలు ఏమైపోతాయి? అందువలన తన తోడబుట్టువుల ప్రతిజ్ఞల్ని మనసులో ఊహించి ఇవన్నీ నెరవేరాలి. అందువలన రాబోయే యుద్ధంలో ఎవరెవరు ఏ ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ అంతా చెల్లించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనే బుద్ధితోటి ఆయన వీళ్ళని కేవలము మోహపరిచి ఏమీ తెలవని వాళ్ళగా మూర్ఛపడేటట్టుగా చేయడం కోసమని ఈ విధమైనటువంటి సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ సమ్మోహనాస్త్రం కూడా సాక్షాత్తుగా కుబేరుడు అర్జునుడికి స్వయంగా ఉపదేశించి ఇచ్చాడు. తథా విసంజ్ఞేషు చ తేషు పార్థః స్మృత్వా చ వాక్యాని తథోత్తరాయాః నిర్యాహి మధ్యాదితిమస్య పుత్రం ఉవాచ యావత్ కురవో విసంజ్ఞాః. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉత్తర చెప్పింది, ఆచార్య మీరు యుద్ధానికి వెళుతున్నారు మా అన్నగారితో కూడా కలిసి, అక్కడ ఉండేటువంటి వాళ్ళు కౌరవులందరూ కూడా విచిత్రమైనటువంటి తలపాకాలు పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర మంచి రంగుల బట్టలన్నీ ఉంటాయి ఆ తలపాకాల్లో. అటువంటివి అన్నీ కూడా తీసుకొస్తే మా బొమ్మలకి ఇక్కడ దాన్ని అలంకరించుకుంటాం మేము, అందువలన అవన్నీ తీసుకురావాల్సింది అని కోరింది. అందువలన వెంటనే అంత చిన్న విషయం కూడా గుర్తుంచుకున్నాడు అర్జునుడు. గుర్తుంచుకున్నటువంటి వాడై ఈ కురువీళ్ళందరూ కూడా ఈ సమ్మోహనాస్త్రానికి మూర్ఛితులయ్యారు. అందరూ కూడా ఏమీ తెలివి లేనటువంటి వాళ్ళు అయ్యారు. అలా అచేతనంగా ఉండడం చూసినటువంటి వాడై వెంటనే ఉత్తర కుమారుడితో చెప్తున్నాడు, ఆచార్య శారద్వతయో సుశుక్లే కర్ణస్య పీతం రుచిరంచ వస్త్రం ద్రౌణేశ్చ రాజ్ఞశ్చ తథైవ నీలవస్త్రే సమాధస్వనర ప్రవీర. ఓ ఉత్తర కుమారా, ఆ కౌరవులందరూ కూడా మూర్ఛలో ఉన్నారయ్యా, భయం లేకుండా నువ్వు వెళ్ళు, సేన మధ్యలోకి వెళ్ళి ఆ ద్రోణ కృపాచార్యుల యొక్క తెల్లటి వస్త్రాలని, ఆ కర్ణుడి యొక్క పసుపు వస్త్రం, అశ్వత్థామ సుయోధనుల యొక్క నీల వస్త్రాలు ఇవన్నీ తీసుకుని రా అన్నాడు. భీష్మస్య సంజ్ఞాం తు తథైవ మన్యే జానాతి శోస్త్ర ప్రతిఘాతమేష ఏతస్య వాహాన్ కురు సవ్యతస్త్వం ఏవం హి యాతవ్యమమూఢ సంజ్ఞైః. మా తాతగారైన భీష్ముడి దగ్గరికి మట్టుకు వెళ్ళకు, ఆయన మూర్ఛ పొందాడు అనుకుంటాయేమో. ఆయనేమో మూర్ఛ పొందడు, ఆయనకేమీ ఈ ఆ సమ్మోహనాస్త్రానికి అంత లొంగిపోయే అంతటి వాడేం కాదు ఆయన. అందువలన ఆయన మూర్ఛను పొంది ఉండడనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే సమ్మోహనాస్త్రాన్ని ఎలా ప్రతిఘటించాలో తెలిసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే భీష్మాచార్యుడే. అటువంటి భీష్ముడి గుర్రాలు నీకు కుడివైపున ఉండేటట్టుగా వెళ్ళు, చైతన్యవంతులైన వీరుల సమీపం నుండి వెళ్ళేటప్పుడు ఈ విధంగానే చెయ్యాలి, జాగ్రత్త అని చెప్పాడు. రశ్మీన్ సముసృజ్య తతో మహాత్మా రథాదవప్లుత్య విరాటపుత్రః వస్త్రాణ్యుపాదాయ మహారథానాం తూర్ణం పునఃస్వం రథమారురోహ. ఆ తర్వాత మహాత్ముడైనటువంటి ఆ విరాటపుత్రుడు అయినటువంటి ఉత్తర కుమారుడు ఈ గుర్రపగ్గాల్ని విడిచిపెట్టి రథం దిగి కౌరవ మహారథుల యొక్క వస్త్రాలను తీసుకుని తిరిగి శీఘ్రంగా రథాన్ని ఎక్కాడు. తతోన్వసాశ్చతురః సదస్వాన్ పుత్రో విరాటస్య హిరణ్యకక్షాన్ తే తద్వ్యతీయుర్ధ్వజనామనీకం శ్వేతావహంతో అర్జునమాదిమధ్యాత్. వెంటనే విరాటపుత్రుడు లేచి వెళ్ళాడు. సువర్ణాభరణ భూషితాలైనటువంటి 4 రథాశ్వాలను అదిలించాడు. అర్జునుడి యొక్క రథాన్ని వహించి ఆ తెల్లని గుర్రాలు రణరంగ మధ్య ఉందన్న సైన్య సమూహాల నుండి తరలి వెళ్ళాయి. తథానుయాంతం పురుష ప్రవీరం భీష్మశరైరభ్యహనత్తరస్వి సచాపి భీష్మస్య హయాన్నిహత్య వివ్యాధ పార్థో దశభిపృషత్కైః. అలా యుద్ధరంగం నుండి తరలినటువంటి
ఆ అర్జునుడిని చూశాడు వేగశాలి అయినటువంటి భీష్ముడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే అర్జునుడిని గాయపరిచాడు వెళ్ళిపోతుంటే. అప్పుడు అర్జునుడు కూడా భీష్ముడి యొక్క రథాశ్వాలను చంపి 10 బాణాలతో భీష్ముడిని కూడా గాయపరిచాడు. తతోర్జునో భీష్మవపాస్య యుద్ధే విధ్యాస్య యంతారమరిష్టధన్వా తస్థౌ విముక్తో రథవృంద మధ్యాత్ మేఘం విదార్యేవ సహస్రరశ్మి. దుర్భేద్యమైనటువంటి ధనుస్సు కలిగినటువంటి వాడు అర్జునుడు. అటువంటి ఆ అర్జునుడు యుద్ధభూమిలో భీష్ముడిని విడిచిపెట్టి భీష్మసారథిని గాయపరిచి ఆ రథ సమూహం నుండి బయటకు వచ్చేట. ఆ సమయంలో అర్జునుడు ఎలా ఉన్నాడయ్యా అంటే మేఘమండలాన్ని చీల్చుకుని ప్రకాశంతో అత్యద్భుతమైనటువంటి ప్రకాశాన్ని వెదజల్లుతున్నటువంటి సూర్యుడిలా ప్రకాశిస్తున్నట్ట. లబ్ధ్వాహి సంజ్ఞాం తు కురు ప్రవీరాః పార్థం నిరీక్ష్యాధ సురేంద్రకల్పం రణే విముక్తం స్మిత స్థితమేకమాజౌ సధార్తరాష్ట్రస్త్వరితం బభాషే. కొంతసేపటికి తేరుకున్నటువంటి కురువీరులందరూ కూడా ఆ ఇంద్రుడితో సమానమైనటువంటి పార్థుణ్ణి చూశారు. యుద్ధరంగం నుండి బయటపడి దూరంగా ఒంటరిగా ఉన్నటువంటి అర్జునుడిని చూస్తూ దుర్యోధనుడు వెంటనే ఈ విధంగా అన్నాడు. అయం కథం వై భవతో విముక్తః తథా ప్రమధ్నీత యథా నముచ్యేత్ తమబ్రవీత్ శాంతనవప్రహస్య క్వతే గతా బుద్ధిరభూత్ కవీర్యం శాంతిం పరాం ప్రాప్య యథాస్థితో భూః ఉత్సృజ్య బాణాంశ ధనుర్విచిత్రం. వెంటనే భీష్ముడిని ప్రశ్నించాడు దుర్యోధనుడు. తాత, మీ అంత పరాక్రమవంతుడు ఎవడు లేడు కదయ్యా, అటువంటి నీ చేతుల్లోంచి ఆ అర్జునుడు ఎలా తప్పించుకున్నాడు? ఆ అర్జునుడు దాటిపోకుండా అతన్ని మధించండి అన్నట్టు దుర్యోధనుడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ దుర్యోధనుడితో ఈ విధంగా అన్నాడు. రాజా, చిత్రమైనటువంటి నీ ధనుస్సును బాణాలను విడిచిపెట్టి పూర్తిగా ప్రశాంతుడవే మూర్చిపోయావు కదా నువ్వే. ఆ సమయంలో నీ బుద్ధి నీ వీర్యము ఎక్కడికి వెళ్ళాయ్యా? నత్వేష భీభత్సురలం నృశంసం కర్తున్న పాపేస్య మనో విశిష్టం త్రైలోక్య హేతోర్న జహేస్వధర్మం సర్వేన తస్మాన్ నిహతారణేస్మిన్ క్షిప్రం కురూన్ యాహి కురు ప్రవీరా విజిత్యగాశ్చ ప్రతియాతు పార్థః మాతే స్వకోర్ధో నిపతేత మోహాత్ తత్సంవిధాతవ్యమరిష్టబంధం. ఈ అర్జునుడు ఎప్పుడూ కూడా నిర్దయగా వ్యవహరించేటువంటి వాడు మాత్రం కాదు, గొప్ప విశిష్టమైన వ్యక్తి. అంతటి గొప్ప వ్యక్తి కాబట్టే అతని మనస్సు ఎప్పుడు కూడా పాపకార్యాల్లో ప్రవర్తించదు. ముల్లోకాల్ని జయించడం కోసమైనా సరే ఈశను మాత్రం అధర్మాన్ని కూడా చేయడానికి అంగీకరించడు. ఆ కారణం చేతనే మనం అసలు ఇవప్పుడు మాట్లాడుకోగలుగుతున్నాం, లేకపోతే మన ప్రాణాలు ఎప్పుడో పోయేవి. ఇలా మూర్చిపోయేయడం ఎందుకు? మన ఒకవేళ మూర్ఛలో ఉన్నాం, మూర్ఛలో ఉన్న తర్వాత మన తలకాయలు నరికేయచ్చు కదా. అందువలన మన్ని చంపడం అనేటువంటిది అర్జునుడికి ఒక లెక్కలోని విషయము కాదు. అయినప్పటికీ అతని మనస్సు అధర్మమందు ప్రవర్తించదు కాబట్టి అతడు మన్ని చంపలే. కాబట్టి నువ్వు వెంటనే కురుదేశాలకు వెళ్ళవయ్యా. ఆ అర్జునుడు గోవుల్ని విడిపించుకొని వెనక్కి వెళ్ళిపోతాడు. మోహంతో స్వప్రయోజనాన్ని ఎప్పుడూ నాశనం చేసుకోకు. అందరూ కూడా శుభకరమైనటువంటి తమ పనులు చేసుకోవడం అనేటువంటిది మంచిది. అంతేకాని అనవసరంగా మనము సాహసించి మనం ఆలోచన ఏం లేకుండా అర్జునుడిని ఎదుర్కొంటే వాడు వెంటనే ఏం చేస్తాడు? తన బాణాగ్నికి మన అందరినీ కూడా పూర్ణాహుతి చేస్తాడు. అందువలన ఇది ఎంత మాత్రము మంచిది కాదు. అందువలన జాగ్రత్తగా నడవండి, మీ పని మీరు చూసుకుందాము అని అందరినీ కూడా వెనక్కి ప్రయాణమయ్యేటట్టుగా ఆజ్ఞాపించాడు భీష్మాచార్యుడు అని తెలియజేస్తూ
స్వస్తి.